నేను సీతను తప్ప వేరెవరిని నా భార్యగా అంగీకరించలేను. నీవు నా తమ్ముడు లక్ష్మణుడిని అడగవచ్చు. లక్ష్మణ, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నా భార్య నిద్రావృతంలో ఉంది. నేను కూడా ఏకపత్ని వ్రత దీక్ష చేపట్టాను. అందువల్ల నన్ను క్షమించుకున్నాను. ఓయ్ సీత, నీ వల్లే రాముడు నాతో పెళ్లి చేయలేదు. నేను నిన్ను చంపేస్తాను. నేను ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినట్లేదు. నీ ముక్కు చెవులు కోసేస్తాను. అలా లక్ష్మణుడు ముక్కు చెవులు కోయబడిన శూర్పణఖ రావణ సభకు వెళ్ళి సీతను రావణ భార్యగా తీసుకుని వద్దామంటే లక్ష్మణుడు ఇలా తనను అవమానించాడని చెబుతుంది. ఓ చెల్లి, నువ్వు నా కోసం ఎంతో చేశాను. నేను ఖచ్చితంగా ఆ సీత చెరపడతాను. అన్నా, ఆ శ్రీరాముడు ఒక మహాపురుషుడు. తనకి అవమానం చేయవద్దు. ఆ మహాసాధ్విని అపహరించవద్దు. భీషుడా, నువ్వు నా తమ్ముడుగా లేక రాముడిగా లేక నా మీద నమ్మకం లేదా? వినాశకాలే విపరీత బుద్ధి. నా ధర్మం నేను చెప్పాను. రావణుడు భిక్షకుడి వేషంలో పంచవటికి వెళ్తాడు. అప్పుడు ఆ లేడీ ఎంత బాగుంది స్వామి, నాకు ఆ లేడీ పిల్లలు. అలాగే సీత, నీ కోరిక నేను కాదనగలనా? అన్న, ఇదేదో మాయలాగా వస్తుంది. ఎప్పుడైనా మనం బంగారు లేని చూస్తాము. లక్ష్మణ, మీ వదిన కోరిక తీర్చడం నా ధర్మం. జాగ్రత్తగా చూసుకో. అలాగే. హా సీత, హా లక్ష్మణ, హా సీత, హా లక్ష్మణ. లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద కలుగునట్లుంది. త్వరగా వెళ్ళి రక్షించు. వదిన, ఏం కంగారు పడుకు. నా అన్నయ్యకి ఏమి జరగదు. లేదు, నాకు చాలా ఆందోళనగా ఉంది. త్వరగా వెళ్ళి మీ అన్నగారికి అంటగా. అలాగే. ఈ గీత దాటద్దు. అలాగే. భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. స్వామి, నేను ఈ గీత దాటి రాలేను. మీరే వచ్చి ఈ భిక్షాన్ని తీసుకోండి. మేము శంకరోపాసకులం. మమ్మే వచ్చి తీసుకోమనువా? నీవేవము లేదా నేను శపించగలము. అంత మాటనవద్దు స్వామి, మేమే వచ్చేదము. నేను నిన్ను అపహరించాను. చూచి వసుదా సుఖియం తన చీల కొంగు తునకను తన సొమ్ముగు మూట కట్టి దొరపై వైచన్. అయ్యో లక్ష్మణ, నువ్వు చెప్పింది నిజమే. ఇది రాక్షస మాయ. ఇది రాక్షస మాయ. వదినని ఆ గీత దాచని చెప్పాను. పదండి. అయ్యో లక్ష్మణ, నువ్వు చెప్పింది వినవలసింది. సీతను పోగొట్టుకున్నాను. వెతుకుదాం. పదండి, వెతుకుదాం. రాముడు సీతాదేవిని వెతుకుతూ అడవి అంతా తిరుగుతూ ఉంటారు. అప్పుడు మీరు రాముడు అని నా మనసు చెప్తుంది. మీరు నన్ను మీ భక్తునిగా స్వీకరించండి. హనుమా, ఎందుకు మీరు ఇంత బాధగా ఉన్నారు? మా వదినని ఎవరో అపహరించారు. కొన్ని రోజుల క్రితం ఆకాశం నుండి ఒక మూట నా చేతిలో పడింది. ఇదిగో చూడండి.
లక్ష్మణ, నా కన్నుల నుంచి నీటి చుక్కతో వీటిని చూడలేకపోతున్నాను. నువ్వు చూడు. నా స్నేహితుడు సుగ్రీవుడు సీతాదేవిని వెతకడంలో సహాయం చేస్తాడు. సుగ్రీవా, నా అన్న నా రాజ్యం అజ్ఞాయంగా తీసుకున్నాడు. స్వామి, మీరు నాకు సహాయం చేస్తే నేను సీతాదేవి వెతకడానికి తప్పకుండా సహాయం చేస్తాను. అలాగే సుగ్రీవ, మీ అన్నని యుద్ధానికి ఆహ్వానించు. అలాగే స్వామి. అలా రాముడు వారిని యుద్ధంలో సంహరించి సుగ్రీవుని రాజ్యాన్ని అతనికి అప్పగిస్తాడు. మీరు నా రాజ్యం అప్పగించారు. మేము ఇప్పుడు సీతాదేవి వెతకడానికి బయలుదేరుతాము. అలాగే. సీతాదేవి లంకలో ఉంది అని తెలిసింది. నేను చూసి వస్తాను. అలాగే. అలా హనుమ సముద్రం దాటి లంకను చేరి అశోకవనంలో ఉన్న సీతను గుర్తుపెట్టి ఆమె దగ్గరకు వెళ్తాడు. నన్ను హనుమ అని పిలుస్తారు. నేను రాముని బంటును. మీరు ఏదైనా గుర్తుకి ఇస్తే నేను రాముడికి ఇస్తాను. అలాగే హనుమ. సీతాదేవి లంకలో ఉంది. ఇది ఆమె ఆనవాలు. చాలా సహాయం చేశావు హనుమ. పదండి, లంక మీద యుద్ధం ప్రకటించి సీతను మళ్ళీ వెనక్కి తీసుకువద్దాము. పదండి. సరేను. భయపడకు విభీషణ. శరణార్థిని నేను ఏమీ చేయను. అలా రాముడు వానర సైన్యం సహాయంతో లంకకు చేరి రావణ సైన్యంని చంపేస్తాడు. ఆఖరి రోజు యుద్ధంలో చేసావు కదరా అన్నా, నేను నీకు మంచే చెప్పాను, నువ్వే వినలేదు. స్వామి, తన ప్రాణం తన బొడ్డులో ఉంది, అటువైపు బాణం వేయండి. వాసవాది వినుత సత్వరాయ మంగళం చారులేఖ రూపాయ చందనాతి చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం లలిత రత్న కుండలాయ తులసి వనమాలికాయ జలజ సదృశ దేవ